హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మన దగ్గర ఓలా రోడ్ స్టార్ ఏదైతే ఉందో ఇదైతే మన దగ్గర ఉందన్నమాట. ఇది ఒక్కసారి కనుక ఛార్జింగ్ చేస్తామను 248 కిలోమీటర్ల రేంజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి సర్టిఫైడ్ రేంజ్ అనమాట. అండ్ 126 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇవాళ వీడియో అయితే చూద్దాము. వచ్చేయండి. సో గైస్, ఇది మనకి ఓలా రోడ్ స్టార్ వెహికల్ అనమాట. సో చూడడానికి మీరు వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ నుంచి ఫ్రంట్ నుంచి మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం స్పెక్స్ అయితే చూసేద్దాము. సో ఫ్రంట్ లో కనుక చూసుకున్నట్లయితే 100/80 టైర్ అయితే మనకి రావడం జరిగింది. ఇది 17 ఇంచెస్ వీల్ రావడం జరిగింది. అదే రోడ్ స్టార్ ఎక్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి 18 ఇంచెస్ వీల్ రావడం జరిగింది. ఇక్కడ మనకి 17 ఇంచెస్ వీల్ 100/80 వీల్ అయితే రావడం జరిగింది. టైర్ అయితే కొంచెం చూడడానికి పెద్దగానే ఉంది. అండ్ ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా దీనికి మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అదే మనము రోడ్ స్టార్ ఎక్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇక్కడ మనకి బోత్ ఎండ్స్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే రావడం జరిగింది. అండ్ మీరు ఏదైతే సస్పెన్షన్ చూస్తున్నారో లాంగ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్ లో కనుక చూసుకున్నట్లయితే లైటింగ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి DRL లైట్స్ అయితే ఉన్నాయి. 2 ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. LED ల్యాంప్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి డిజైన్ కూడా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ ఫ్రంట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఏవైతే యాజ్ యూజువల్ గా మనకి రోడ్ స్టార్ ఎక్స్ లో ఉన్నాయో ఇండికేటర్ లైట్స్ సేమ్ అదే విధంగా ఉన్నాయి. బట్ అంత క్వాలిటీ అయితే అనిపించలేదు అనమాట. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అలా అయితే అనిపించింది. అండ్ ఓలాకి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ 03 అనేది అండ్ ఇక్కడ రోడ్ స్టార్ అనేసి వీళ్ళ లోగోస్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే మనకి ఫుట్ పేక్స్ ఉన్నాయి ఇవి ఫోల్డబుల్ అనమాట. మీరు కావాలంటే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఉంటాయి. అండ్ ఏదైతే మనకి ఈ సిల్వర్ కలర్ ఫ్రేమింగ్ ఉందో కొంచెం చూడడానికి లుక్స్ అయితే ఎన్హాన్స్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ ఆప్షన్ లో ఉందన్నమాట. చూడడానికి అయితే మనకి డ్యూయల్ టోన్ కలర్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. అండ్ ఏదైతే మనం రోడ్ స్టార్ ఎక్స్ లో చూసామో సీట్ అనేది దానికంటే కొంచెం హైట్ అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే మేబీ ఈ స్టిచ్చింగ్ విషయంలో అయి ఉండొచ్చు. పెద్దగా అయితే మనకి చేంజ్ అయితే లేదు కానీ బట్ ఇక్కడ మాత్రం మనకి కొంచెం స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది మొత్తానికి. అండ్ ఇక్కడ ఏదైతే గ్రాబరీల్ ఉందో ఇది కంటిన్యూషన్ గ్రాబరీల్ ఉండేది. ఓలా ఎక్స్ లో రోడ్ స్టార్ ఎక్స్ లో మనకి కంటిన్యూషన్ గ్రాబరీల్ ఉండేది. బట్ ఇక్కడ మాత్రం మనకి కటింగ్ గ్రాబరీల్ అయితే కనిపిస్తుంది. సో ఇదైతే మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి లెదర్ అయితే చూడడానికి బాగుంది. బట్ ఇది లెదర్ కూడా కాదు, ఏదో ప్లాస్టిక్ లా ఉంది చూడడానికి అయితే. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సింగిల్ మోనో షాక్ సస్పెన్షన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. హైడ్రాలిక్ సస్పెన్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. సో ఇది మనకి సింగిల్ మిడిల్ లో అయితే రావడం జరుగుతుంది. మీరు ఏదైతే నార్మల్ బైక్స్ లో చూస్తుంటారో అలాంటి సస్పెన్షన్ మనకి రావడం జరుగుతుంది. అండ్ చైన్ డ్రైవ్ తో రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఏదైతే టైర్ చూస్తున్నారో సో ఈ టైర్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇది 130/70 టైర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 17 ఇంచెస్ వీలు. ప్రీవియస్ గా మీరు ఏదైతే రోడ్ స్టార్ ఎక్స్ లో చూసారో దానికంటే కూడా టైర్ అయితే కొంచెం బెటర్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్ ల్యాంప్ అయితే LED లైట్ ఇచ్చారు. అండ్ ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి LEDs అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇవి మనకి అంత అడాప్టివ్ గా అయితే అనిపించలేదు, అంత మంచిగా అయితే కనిపించట్లేదు అనమాట. అండ్ యాజ్ యూజువల్ గా ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే మనము గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 165 అబోనే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ ఏదైతే స్పేస్ చూస్తున్నారో ఇక్కడైతే మనకి బ్యాటరీ అయితే ఫిక్స్ చేశారనమాట. సో ఇది మనకి బ్యాటరీ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. 13 kWh బ్యాటరీ ప్యాక్ అయితే మనకి దీంట్లో రావడం జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే ఛార్జింగ్ ఉందో ఛార్జింగ్ సంబంధించిన పోర్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనము ఓలా గన్ ఏదైతే ఉందో ఓలా గన్ ద్వారా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మనం ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో హ్యాండిల్ బార్ ఇస్తున్నట్లున్నాం. సో హ్యాండిల్ బార్ గురించి కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ కి వచ్చేద్దాం. ఇక్కడ మనకి జాయిస్టిక్ టైప్ లో అయితే బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడడానికి కొంచెం ప్రీమియం గానే ఉన్నాయి. ఏదైతే రోడ్ స్టార్ ఎక్స్ ఉందో రోడ్ స్టార్ ఎక్స్ తో కంపేర్ చేస్తే మనకి బటన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనం రైట్ సైడ్ కి వచ్చేద్దాం. రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు అన్ని బటన్స్ అయితే ఇచ్చారు. లైక్ మీరు క్రూజ్ చేయాలంటే క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంది. అండ్ మనకి రివర్స్ మోడ్ బటన్ ఉంది. అండ్ పవర్ బటన్ ఉంది. అని అన్ని బటన్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి కన్సోల్ అయితే ఉందన్నమాట. ఇది ఒక ఆల్మోస్ట్ మనకి ఒక 6 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఎంత ఉందో నేను మీకు డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాను. అండ్ ఇది మనకి ఓవరాల్ గా చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మనం ఆన్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఇది మనకి ప్రోటోటైప్ లోనే ఉంది కాబట్టి ఆన్ చేయొద్దని చెప్పారు. సో అందుకోసం మనం దీన్ని అయితే ప్రెజెంట్ అయితే ఆన్ చేయట్లేదు. బట్ వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర రెడీగానే ఉన్నాయంట. మరి ఎందుకు వీళ్ళు వీటిని తీసుకురావట్లేదో అర్థం కావట్లేదు. అండ్ ఆటోమొబైల్ ఎక్స్పో లో కూడా వీళ్ళు వీటిని ఆన్ చేయకుండా తీసుకొచ్చారనమాట. సో ఇది గైస్ మొత్తం మీద ఓలా రోడ్ స్టార్ నా ఒపీనియన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రైస్ కి అండ్ స్పెసిఫికేషన్స్ కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అండ్ ఓవరాల్ గా మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది ఈ రోడ్ స్టార్ ఎక్స్ మీద మీ ఒపీనియన్ అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా చూడడానికి అయితే రోడ్ స్టార్ అయితే చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. సో ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతే. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్.